here we thought we could start a dialogue, and then once we have a dialogue as our part, we can summarize details wherever we can influence. It could be a media, it could be a, other people that that dialogue is happening, amicable, some kind of discussion, meaningful discussion is happening. Then this way, then we can move forward. What we thought about, like out of this discussion, summarize all the points. It could be for, against, or even situation, different ideas, and we could summarize and send it to a group of ministers. That's where we thought we could invite all of you and have a discussion. With that, we can start at least some Telugu idundi. Maybe I don't know, few people might be joining. Some more, at least 5-10 minutes. We thought, we have some. Start with some Telugu, history and some Telugu questions related to Telugu. Then we can move into the main discussion about Telangana. Some I can. It's not one thing about. Srini garu, the discussion, Srini Gurapalli is from St. Louis. We thought we could invite somebody from outside to moderate this debate. I let him introduce himself and continue the debate. Okay. Sure, thank you. నేను శ్రీనివాస్ గోలపల్లి అండి. నేను సెయింట్ లూయిస్ నుంచి వచ్చాను. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చికాగో చాప్టర్ ఇనిషియేట్ చేయటం, దాంట్లో నేను కూడా వాలంటీర్గానే వచ్చాను. వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ పీపుల్ ఫ్రమ్ రూప్సత్తా. ఇట్స్ ఏ వాలంటీర్ బేస్డ్ అండ్ అబ్రాడ్ ఆర్గనైజేషన్. అండ్ ఈరోజు బైఫర్కేషన్ మీద అందరికీ అన్ని అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. సో దీని మీద ఒక సామరస్యమైన మనం ఏదన్నా కంక్లూడ్ చేయగలుగుతామా, మనం ఏదన్నా సమ్మరైజ్ చేయగలుగుతామా, మనం విడిపోయినా అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళు, ఒకవేళ కలిసి ఉన్న నష్టం జరిగింది లేకపోతే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన మనుషులు, టోటల్గా ఫ్యూచర్లో మనం అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ కానీ లేకపోతే ఈవెన్ బ్యాక్ ఇన్ ఇండియా, ఆంధ్రాలో. సో దాని గురించి ఒక సామరస్యమైన చర్చ కోసం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దాంట్లో ముందుగా జస్ట్ మనకు తెలుసు దాదాపు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా కానీ తెలుగు మీద మక్కువతో కొన్ని నేర్చుకొని ఉంటాము. దానికి సంబంధించిన చిన్న క్వశ్చనేర్ లాగా తయారు చేసామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, దేశ భాషలందు తెలుగు లెస్స అని స్వర్ణయుగం కలిగించిన వ్యక్తి ఎవరు, ఎక్కడి వారు? శ్రీకృష్ణదేవరాయలు. ఆయన హంపి స్థానంగా కర్ణాటక రాష్ట్రం నుంచి పరిపాలించారు. యాక్చువల్గా రెండు ఆన్సర్లు ఉన్నాయండి. కన్ఫ్యూజ్ వినుకొండ వల్లభరాయలు ఉక్కెడా గ్రామంలో కూడా అదే మాట అంటాడు. సో కృష్ణదేవరాయలు కూడా అన్నాడు అదే మాట. టూ పీపుల్ సెడ్ ద సేమ్ థింగ్. వినుకొండ వల్లభరాయలు ఇద్దరు ఎవరు ఇంకొక క్వశ్చన్ అండి, చిరిగిన చొక్కా అయిన తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అని సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరు, ఎక్కడి వారు? కందుకూరి వీరేశం. తిను రాజమండ్రి సంస్థానం, ఈస్ట్ గోదావరి. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని కీర్తించింది ఎవరు, ఎక్కడి వారు? కరెక్ట్ అండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత, నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయుల్ని మరవద్దు అని ఒక పాట ద్వారా తెలియజేసిన వ్యక్తి ఎవరు, ఎక్కడి వారు? నీ ధర్మం నీ దేశం నీ సంఘం మరవద్దు. శ్రీనారాయణ రెడ్డి బలిపీఠం. మీకు గూగుల్ చేసి చెప్తాను. మీకు తెలుసని తెలుసండి, జస్ట్ జంపాల గారికి ఎందుకంటే పెద్ద లైబ్రరీ ఉంది తెలుగు బుక్స్. అష్టదిగ్గజాలు ఎవరు అంటే తానా కాన్ఫరెన్స్ మేము వెళ్ళినప్పుడు అడిగితే జంపాల గారు ఇస్ ఓన్లీ వన్ హూ వాజ్ ఏబుల్ టు సే ఆల్ ద 8 నేమ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అండి, పల్లెటూరు పిల్లగాడ పసులు కాసే మగగాడ పాలు మరిచి అన్నాళ్ళైందో పాలు బుగ్గల జీతగాడ అని సమాజాన్ని
చూపించింది ఎవరు, ఎక్కడి వారు? సుద్దాల హనుమంత్. సుద్దాల హనుమంత్ కొంచెం చెప్పగలుగుతారు ఇంకొంచెం ఏదైనా? తెలంగాణ సాహిత్య పోరాటంలో అతను ఉన్నాడు. సుద్దాల అశోక్ తేజ వాళ్ళ నాన్నగారు. అంటే అతని ఆధారంగానే రాజన్న మూవీ కూడా తీసాను. తెలంగాణ నుంచి అండి. ఇప్పుడు కరెంట్ ఉన్న లిరిక్స్ రైటర్స్లో సుద్దాల అశోక్ తేజ తన కొడుకే అనమాట, సుద్దాల హనుమంత కొడుకు. తను చివరి దశలో కొంచెం రెబల్ పాటలు రాశారు, ప్లస్ ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో యాక్టివ్ రోల్ తీసుకున్నారు. సో తన పేరు సుద్దాల హనుమంతప్ప. మెండు అయిన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒక్కటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒక్కటే అన్నది ఎవరు, ఎక్కడి వారు? అన్నమయ్య. అన్నమాచార్య తాళపాక. కులములన్నీ కూలిపోవు, మతములన్నీ మాసిపోవు, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అని ఆశించిన వ్యక్తి ఎవరు, ఎక్కడి వారు? కులం మతం గురించి మాట్లాడిన వ్యక్తి గురజాడ అప్పారావు అండి, విజయనగరం డిస్ట్రిక్ట్. సో ఇక్కడితో దీన్ని అంటే కంక్లూడ్ చేస్తాను. లైక్ అంటే జస్ట్ మనకి బ్రీఫ్ ఇంట్రడక్షన్ కోసం సమాజం లేకపోతే కొన్ని కవులు రాసిన సూక్తులు చదవడం జరిగింది. ఇక్కడ నుంచి మనం we will initiate the talk and we continue with our discussion. Yeah.